నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వి D3 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి వాహక నౌక నింగిలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల EOS-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. మొత్తం 17 నిమిషాల పాటు ఈ ప్రయోగం సాగింది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్నిపర్వతాలపై ఇది పర్యవేక్షించనుంది. ఇస్రోకి చెందిన UR రావు శాటిలైట్ సెంటర్లో EOS ను అభివృద్ధి చేశారు. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్, పేలోడ్, మిడ్వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ లో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. 5, 4, 3, 2, 1, 0. Plus 5 seconds. Normal. Superb liftoff of SSLV D3 EOS-08 mission. Sleek rocket soaring to the skies. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल का 20 seconds. Clear weather here in Sriharikota and a good visibility for the flying rocket. Plus 40 seconds. द्वितीय चरण भी ठोस नोदक पर आधारित चरण है। इसमें लगभग 7.7 टन का ठोस नोदक है और इस प्रज्वलन के दौरान 234 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर रहा है। इसे दिन व रात, मध्य व दीर्घ तरंग में इंफ्रारेड बैंड में प्रतिबिंबों को ग्रहण करने के लिए बनाया गया है। जहां रेंज ऑपरेशन डायरेक्टर ने अभी इसकी पुष्टि की, द्वितीय चरण को यान से पृथक कर दिया गया है और तृतीय चरण का सफलतापूर्व प्रज्वलन शुरू हो चुका है। We just now have had confirmation from the Range Operations Director that the second stage has been separated and the third stage has commenced its operation normal. and is performing nominally. Third stage separated. जी हाँ, इसकी पुष्टि हो चुकी है। तृतीय चरण को सफलतापूर्वक यान से पृथक कर दिया गया है। Velocity trimming module ignited. आपने अपनी स्क्रीन पर देखा तृतीय स्टेज का पृथकन और यह अंत में वेलोसिटी ट्रिमिंग मॉड्यूल है जिसे Plus 12 minutes. EOS-08 satellite separated. इस मिशन के मुख्य उपग्रह EOS-8 को सफलतापूर्वक 475 किलोमीटर की सर्कुलर लो अर्थ ऑर्बिट में अंतक्षेपित कर दिया गया है। The primary satellite EOS-08 has been Plus injected 40 into the 475 kilometer altitude. Star 0 satellite separated. और सबके लिए हर्ष का पल यहाँ पर रेंज ऑपरेशन डायरेक्टर ने कंफर्म कर दिया है। Separated. Injected into the required orbit. This SSLV D3 EOS-08 mission has been accomplished. यहाँ इसके साथ SSLV D3 EOS-8 मिशन सफलता को प्राप्त करता है। आप सभी दर्शकों के लिए आपका दिन मंगलमय हो। The third and final developmental flight of SSLV is successfully accomplished. SSLV, another arrow in ISRO's arsenal. We take leave from you. Up next is the address by Secretary to US. తనలాంటి కార్యకర్తలకు భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి మార్గదర్శి అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు.
వాజ్పేయి వర్ధంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్ పార్క్లో ఆయన సమాధి వద్ద కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నివాళులర్పించారు. అనునిత్యం దేశ సేవలో తరించిన కార్యశీలి, ప్రతిక్షణం భారతమాతను స్మరించిన భాగ్యశీలి అంటూ ఆయన స్మరించుకున్నారు. వాజ్పేయి జీవితం ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకమని, దేశాభివృద్ధికి ఆయన అనుసరించిన సంస్కరణలు చిరస్మరణీయమని అన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల ముందు చాటిన గొప్ప యోధుడు అంటూ కీర్తించారు. బీజేపీకి ఎనలేని గౌరవాన్ని సమకూర్చిన వాజ్పేయి తనలాంటి కార్యకర్తలకు మార్గదర్శిగా నిలుస్తారంటూ కొనియాడారు. అన్నార్తుల ఆకలి తీర్చేందుకు రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్, ప్రభుత్వ ఆసుపత్రి, మున్సిపల్ ఆఫీస్ వద్ద అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించినట్టు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవాల్లో భాగంగా హాజరైన రాజమహేంద్రవరం అర్బల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కలెక్టర్ పి ప్రశాంతి, నగరపాలక సంస్థ గౌరవ కమిషనర్, రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణలకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ టిఫిన్ వడ్డించారు. అనంతరం టోకెన్లు తీసుకుని అన్నా క్యాంటీన్లో ప్రజలతో కలిసి టిఫిన్ చేస్తూ ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సామాన్యులందరికీ కేవలం ₹5కే నాణ్యమైన భోజనం అందుబాటులోకి తీసుకొస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. యువతలో నాయకత్వం లక్షణాలను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఏఎస్డీ మహిళా డిగ్రీ కాలేజ్ కామర్స్ విభాగాధిపతి ఆర్డి శిరీష పేర్కొన్నారు. కాకినాడ జిల్లా జగన్నాథపురంలోని అన్నవరం సత్యవతీదేవి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఇంటర్నేషనల్ యూత్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం మేనేజర్ లక్ష్మీపతి అధ్యక్షత వహించగా కాలేజ్ కామర్స్ విభాగాధిపతి శిరీష ముఖ్య అతిథిగాను, సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ సంస్థ స్టేట్ ప్రోగ్రామ్ స్పెషలిస్ట్ శ్రీశైలం విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ యూత్ డిజిటల్ పాత్వే ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ దీని భాగంగా యువత ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ ఫీల్డ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రవికుమార్, మౌనిక, రాణి, కుమారి, దుర్గామణి, దుర్గా భవానీ, మహాలక్ష్మి పాల్గొన్నారు. అన్నవరం సత్యవతీదేవి మహిళా డిగ్రీ కళాశాలలో ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా పలు రకాలైన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. డిజిటల్ పాత్వే ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే థీమ్ మీద మేము ఈ కాంపిటీషన్స్ అన్నిటిని కండక్ట్ చేశాము. స్టూడెంట్స్ అందరూ కూడా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, ఫోటోగ్రఫీ కంటెస్ట్, దాంతో పాటుగా రోల్ ప్లే అండ్ సోషల్ ఇష్యూస్ మీద చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఆ థీమ్ లో భాగంగా స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజ్ లో ఉన్న గ్రీనరీ ఏదైతే ఉందో దాన్ని పిక్ చేసుకుంటూ చాలా ఫొటోస్ ని కంటెస్ట్ చేశారు, పంపించారు. దాన్ని మేము ఫిల్టర్ చేసుకుంటూ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మాకు ఫస్ట్ నుంచి మాతో పాటు కమ్యూనికేట్ అయిన రవికుమార్ సార్కి, లక్ష్మీపతి సార్కి అండ్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Celebration of the International Youth Day, the specified theme, especially youth and future pathway of sustainable goal, mainly important for the future pathway. This collaboration had made a fruitful implementation of this 2-day program. So all youths are participated very actively as per the described theme, and we CWS also very corely working for the sustainable development. The youth are placing very crucial role, and this time this digitalization also one of the major. We CWS also focusing on implementation of digitalization activities, developing the knowledge among the youth. So once, because nowadays all the youths are having mobile gadgets, other things, they are very friendly, so that we are developing various apps that will giving them more the knowledge and appropriate information and accurate. So we started this journey this year with the Youth Day celebration. We will continue this collaboration with the government, all the colleges, especially these ASW college. We have a
cooperative and collaboration. On behalf of CWS, I'm expressing thanks to the management of this college and also Department of Commerce, HODs and teams, especially thanks for the principal madam, and also I appreciate the students who participated and given the best out of best which are available in the colleges. Thank you. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.